హాయ్ అండి అందరికీ అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం సుస్వాగతం. నాకు వచ్చిన ముగ్గు నేనండి నీ శోభని. నాకు వచ్చిన ముగ్గు పెట్టేసుకున్నాక ఈ కాకరకాయతో ఒక ఐటెం మీకు చేసి చూపెడదామని. నా చిన్నప్పుడు తినలేదు, ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే చేశాను. ఒకసారి చాలా బాగా కుదిరాక అప్పుడు మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ చేసి. ఎందుకంటే కాకరకాయలు చిన్నపిల్లలు తినరు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా తినరు, చేదు చేదు అంటారు కదా. అలా అనకుండా ఉండాలంటే అందులోకి కాకరకాయ 40-50 రూపాయలు పెట్టుకుంటాం. కొంచెం కూర వండామనుకోండి అంతే, వాళ్ళు అది ఆ రోజు తింటారు, ఆ తర్వాత అది పనికి రాకపోతే పడేయడమే అయిపోతుంది. అలా కాకుండా ఈ కాకరకాయతో కొత్త రకంగా చేద్దామని ఇలా చేశానన్నమాట. దీనికోసం నేను ఒక 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు, 1 కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. వీటిని ఇలా దోరగా వేయించానన్నమాట. వేయించాక మళ్ళీ దీనికోసం వేయించిన శనగపప్పు 1 కప్పు, 1 చెంచాడు జీలకర్ర, 1 వెల్లుల్లిపాయి, 1 కొత్తిమీర కట్ట కట్ చేసి, అలాగే 1 నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నూనె లేకుండానే వేయించానండి, చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరందరూ చేసి చూడండి. మాకు చిన్నప్పుడు ఎప్పుడు ఇలాగ కాకరకాయ పొడి చేయడం, బీరకాయ పొడి చేయడం అవేమీ తెలియవండి మాకు. మేము ఎప్పుడు తినలేదు కూడా. ఈ మధ్యకాలంలో 2 సార్లు చేశాను నేను. అయితే వీటన్నిటికీ నూనె అవసరం లేదు, కానీ కాకరకాయ ముక్కలు మాత్రం నూనెలో దోరగా వేయించాలండి, కొంచెం ఎర్రగా వేయించాలి. అంటే ఎక్కువ నూనె పెట్టలేదు నేను, చిన్నగా కొంచెం కొంచెం వేయించి 2 సార్లు వేయించాను అనమాట. అంటే నూనె మళ్ళీ వంట నూనె అయితే మేము తిన్నామండి, మళ్ళీ బయటపడేయాలి ఎందుకని అలా చేశానన్నమాట. పొదుపు అని కాదు, దీనికోసం ఇంత చాలు అనిపించింది అనమాట. అయితే ఇలా ఎర్రగా వేయించాక విడివిడిగా వేయించుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా చల్లారనిచ్చాను, వేయించేసి పక్కన పెట్టుకున్నాను. అప్పుడు మిక్సీ పట్టాలి, చల్లారాలన్నమాట. చల్లారకపోతే దానికి అప్పటికి కొంచెం నూనె మిగిలిపోయింది, చూసారు కదా. అయితే దీంట్లో ముందుగా నేను ఉప్పు వేసి ఈ 2 మిక్సీ చేశాను. అన్నీ విడివిడిగానే మిక్సీ చేసి పెట్టుకోవాలండి, అంతా కలిపేయకూడదు. ఎందుకంటే కాకరకాయ కదా, ముందు విడివిడిగా చేసి అన్నీ కలిపి టేస్టీగా తినొచ్చు అనమాట. అయితే నేను ఈరోజు చాలా తృప్తిగా అనిపించింది, నాకు చాలా బాగా కుదిరింది కూడా. మా పైన ఒక ఆవిడ ఉంటారు, ఆవిడకి ఇస్తే ఆవిడన్నారు ఎంత సూపర్గా ఉందో అని. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను తప్పకుండా పంపిస్తాను. ఇవే ముందేమో ఆ 2 పొడి చేశాను, తర్వాత వీటన్నిటిలోని వేసేటప్పుడు ఒక 2 చెంచాలు ఎర్రకారం కూడా వీటిలోనే కలిపి మిక్సీ చేశాను అనమాట. కారం కావాల్సిన వాళ్ళు, ఉప్పు కావాల్సిన వాళ్ళు టేస్ట్కి సరిపడా వాడాలండి. అందుకని నేను చెంచాలు చెప్పలేదు, ఎందుకంటే మేము కారం తక్కువ తింటాం, ఉప్పు తక్కువ తింటాం, అందుకని దాన్ని కొలతలు చెప్పలేదన్నమాట. ఇదిగో ఇలా మిక్సీ చేసేయాలి ఒక్కసారి దీన్ని కూడాను. ఇది కూడా అయిపోయాక కాకరకాయ ముక్కలు మిక్సీ చేయాలి. ఇవి గింజలతోటే చెయ్యాలండి, ఎందుకంటే ఆ గింజలు ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి లేతవైతే గింజలు ఉండవు కదా, అందుకే ఈరోజు ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉందండి, కుదిరింది బాగాను. అప్పుడు అనిపించింది అనమాట, అమ్మో అయితే ఇలా చేసుకుని తినొచ్చు, కాకరకాయలు వేస్ట్ చేయక్కర్లేదు అని. ఒక్కొక్కసారి కొంచెం పండుతాయి కదా, అప్పుడు తినలేం కదా. ముందు ఈ పొడి వేసాను, ఆ తర్వాత ఈ పొడి వేసాను, ఆఖరిని కాకరకాయ పొడి వేసాను. వేసి బాగా కలిపాను అనమాట. సూపర్గా వచ్చిందండి చెప్పాలంటే. ఈ టేస్ట్ నేనైతే అమోఘం అనే చెప్పగలను. నేను చేశానని అని కాదు, మామూలుగా ఇందులో నువ్వుపప్పు అలాంటివి ఏం వేయలేదు, తీపి పదార్థాలు ఏం వేయలేదు, కానీ చాలా టేస్ట్గా ఉంది. పర్టికులర్లీ కొత్తిమీర కలిసిందేమో, వాసన కూడా చాలా మంచి వాసన వచ్చింది. తింటూ ఉంటే నోరు ఊరుతుందనమాట, అంత బాగా కుదిరింది. మీకు కూడా చేసుకుని ఒకసారి నాకు ఒక కామెంట్ పెట్టండి, మీరందరూ మీరు చేసుకుంటే ఎలాగొచ్చింది అనేది కామెంట్ పెట్టండి నాకు. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. ఇది కనీసం 1 వీక్ వరకు ఉంటుందండి, ఏమి పాడవదు.
ఎందుకంటే ఇందులో అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి టేస్ట్కి టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. ఇదండి ఇవాళ నా వంటకం. థ్యాంక్ యూ.